చక్కటి చక్కటి కామెడీ ఈవెంట్. సరే, మీరు అందరూ విష్ చేస్తానంటే కాదని నేను ఎందుకు వస్తా ఉంటాను. స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా సీనియర్ పిల్లలు హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేస్తే డయాస్ మీదకి రారు. నేను అంటాను 500 చిల్డ్రన్స్ ఎట్ ఏ టైం విష్ చేసేటువంటి ఈవెంట్ మీకు లైఫ్లో ఫ్యూచర్లో దొరకదు. మీరు ఇంజనీరింగ్ ఆర్ ఏ కాలేజీలో చేసినా జస్ట్ సినిమాకి వెళ్ళొచ్చు, పార్టీ చేసుకోవచ్చు, అదే కానీ ఇలా గ్యాదర్ అయ్యి ఎట్ ఏ టైం విష్ చేసేటువంటి ఛాన్స్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదని ఎప్పుడు నేను మా హౌస్ స్టూడెంట్స్తో చెప్తుంటాను. సరే, కామెడీ కానివ్వండి, ఎలా కానివ్వండి, మీరు విష్ చేస్తామంటే హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే సాంగ్ ఏది పాడారో అది నాకు సూట్ అవుతుందో లేదో, అందులో చదువులలో, ఆటలలో, పాటలలో రాణించాలి. ఇక చదివే ఓపిక లేదు, ఇక చదవలేను. ఆడాలని ఉన్నా కూడా బహుశా అది సాధ్యపడదు కావచ్చు. తల్లిదండ్రులను, గురువులను పూజించాలి. అది వారెక్కడ ఉన్నా మాకు జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్న. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్, మా గురువులు, మా తల్లిదండ్రుల వల్లనే ఈ డయాస్ మీద నిల్చొని మీ ముందు నాకు తోచినటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారి పట్ల గౌరవము, భక్తి అనేది ఎల్లప్పుడూ ఉన్నంత వరకు ఉంటుంది. అది మీరు కూడా గురువులను, తల్లిదండ్రులను ఎప్పుడు కూడా పూజించాలి. ఇక మహిళా దినోత్సవం సందర్భంగానే ఎక్కువ మాటలు చెప్పదలుచుకోలేదు, జస్ట్ 2-3 మాటలు. तो किसी भी देश का हैप्पी वुमेन्स डे मैडम. किसी भी देश का विकास महिलाओं के विकास पर आधारित है. महिलाओं का सम्मान करना चाहिए. महिलाओं को हर क्षेत्र में आगे बढ़ने के लिए उन्हें योगदान देना चाहिए. तभी उस देश का विकास संभव हो सकता है. सर्वप्रथम అన్నిటికన్నా ముందు అమెరికాలో 1911 సంవత్సరంలో మహిళలు లక్షల సంఖ్యలో తన అధికారాల కొరకు వారు పోరాటం సాగించడం జరిగింది. ఆ విధంగా 1911 నుంచి ఎవ్రీ ఇయర్ వారు తమ యొక్క హక్కుల కోసం పోరాటం చేయటం జరిగింది. ఈ విధంగా అమెరికాలో 1977 సంవత్సరంలో ఈ 8th మార్చ్ను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా प्रकटिंचడం జరిగింది. आधिकारिक रूप से उन्हें 8 मार्च को महिला दिनोत्सव के नाम पर घोषित किया गया है. आजकल महिलाएं हर क्षेत्र में विकास की ओर जा रहे, हर क्षेत्र में उनका योगदान है. चाहे शिक्षा के क्षेत्र में, एजुकेशन फील्ड లో చూస్తే చక్కటి चाहे वो शिक्षा का क्षेत्र हो, चाहे चिकित्सा का क्षेत्र हो. चिकित्सा అంటే मेडिकल फील्ड,